టైం ఇవ్వాలి, మాకు 4 రోజులు టైం ఇవ్వాలి. మాకు ఇవ్వలేదు. మాకు దసరా ముందు వ్యాపారాలు చేసుకునే ముందు నువ్వు ఎలా బతుకుతావు? ఓటేసామంటే మాకు కడుపునే కొట్టను ఓటే లేదు. ఎవరు కూడా రాలేదు, కార్పొరేటర్ రాలేదు, ఎమ్మెల్యేలు రాలేదు, ఎవరు కూడా రాలేదు. సామాన్లన్నీ అల్లు కొలవలు అయిపోయి లక్షలు ఎట్టుకుని పెట్టుకున్నాం. ఇంకా సామాన్లు ఇంటి కొంపల్లో ఉంటున్నా, సొంత కొంపలు కూడా లేవు. చంద్రబాబు నాయుడు ఏమంటే వేసినందుకు ఈ ఫలితం సీఎం మొత్తం వచ్చింది. ఎక్కడున్నా 10 నిమిషాలని మా గణబాబు గారు రావాలని కోరుకుంటున్నాం. విశాఖలో జీవీఎంసీ ఏదైతే ఆపరేషన్ లంగ్స్ పేరిట స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ రోడ్ల మీద ఫుట్పాత్ల మీద ఉన్న తోపుడు బళ్ళు బడ్డీలు అన్నీ తొలగిస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం ఉత్తర పశ్చిమ నియోజకవర్గం పరిధిలో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది వచ్చి తోపుడు బండ్లు అన్నీ తొలగిస్తున్నారు. దీని మీద మహిళలు, వ్యాపారులు కూటమి ప్రభుత్వం మీద, జీవీఎంసీ అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనోపాధి గండి కొడుతున్నారని, తమకు ఆదాయం కోల్పోతే కుటుంబ పోషణ ఎలా చేసుకుంటాం, అద్దెలు ఎలా కడతాం, పిల్లల్ని ఎలా చదివించుకుంటాం అని చెప్తున్నారు. వాళ్ళ ఆవేదన, ఆక్రమణ వాళ్ళ మాటల్లో విందాం రండి. జగన్మోహన్ రెడ్డి వస్తాడు అట్లేదా? సీఎం మొత్తం వచ్చింది. నాకు 2 పిల్లలు, నాకు మగులాడు. ఆ పరిస్థితి రావాలా, గణబాబు రావాలా, గణబాబు రావాలా, గణబాబు రావాలా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నామండి, ఏ రోజు కూడా ఇలా జరగలేదు. 65 సంవత్సరాలు బట్టి ఉన్నాం, ఏ రోజు కూడా ఇలా జరగలేదు. కంచరపాలెం మెట్ట మీద ఇంత అన్యాయంగా జరగలేదు. ఓటేసామంటే మాకు కడుపుమే కొట్టనని ఓటే లేదు. మాకు న్యాయం చేస్తారనే ఓటేసాం. మా ఏ న్యాయం చేస్తారు? ఇంత రోజు అల్లకొలాలు అయిపోతున్నారు, ఒక్కరొచ్చి కూడా రాలేదు. మాకు ఆశ, మాకు న్యాయం చేస్తారు. మీకు ఓటేసి మాకు సిగ్గేసింది. మాకు కొట్టద్దులు తీసుకునే వాళ్ళు రాలేదు, ఎవరు కూడా రాలేదు, కార్పొరేటర్లు రాలేదు, ఎమ్మెల్యేలు రాలేదు, ఎవరు కూడా రాలేదు. కనీసం మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మా షాపులు తీసేశారు క్రేన్లతోటి. మాకు ముందుగానే చెప్పాలి, మా ముందు చెప్పకుండా తీసేశారు. మాకు ముందుగంటే చెప్పకంటే అన్ని ఊరిపించి మేము ఎలా బతుకుతాం? మా ముందుగానే మాకు టైం ఇవ్వాలి, మాకు 4 రోజులు టైం ఇవ్వాలి. మాకు ఇవ్వలేదు. మాకు దసరా ముందు వ్యాపారాలు చేసుకునే ముందు మేము ఎలా బతుకుతాం? సామాన్లన్నీ అల్లు కొలవలు అయిపోయి లక్షలు ఎట్టుకుని పెట్టుకున్నాం. ఇంకా సామాన్లు అవన్నీ అల్లు కొలవలు అయిపోయి మేము ఎలా బతుకుతాం? నీకు ఓటు వేసాం, ఎందుకు వేసాం? మేము 50 సంవత్సరాల దాకా ఉన్నాం బాబు ఇక్కడ. మాకు ఏ న్యాయం చేయలేదు. ఇది చోట్లు లేవు. సామాన్లు కొనుక్కున్నాం, బోల్డ్ సామాను కొనుక్కొని అల్ల కొళ్ళు చేసేస్తుండ్రు అండి. చాలా మంది ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి, చాలా సంవత్సరాల నుంచి బ్రతికిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు చిన్నపిల్లలతోని వీధిలో పడిపోమంటారా, లేకపోతే ఇక్కడ ఎవరైనా ఆత్మహత్యలు చేసుకోవాలా అంటే మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా రావడానికి ఇంకేమైనా చేసుకోవాలా ఒకసారి కొద్దిగా ఎవరైనా, లేకపోతే మాకు ఇక్కడ షాపులు పెట్టొద్దు, మీరు ఏదైనా ఒక ఎంప్లాయీ మా ఏదైనా ఉద్యోగాల్లో ఏమైనా కల్పిస్తారా, ఏదో చేయండి. ఎందుకంటే ఇప్పుడు ముసలివాళ్ళు ఉన్నారు, ఈ ఉద్యోగాలు చేయగలరా? ఈవిడ చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలతోని ఈవిడ 4గురిని పెంచాలి. ఎలా పెంచుతారు? మాకున్నారు మగోడు అనలేదు, బోల్డ్ మంది వీధిలో ఉన్నారు, ఎలా బ్రతుకుతాం? మగవాళ్ళు ఎవరు లేరు, మాకు ఆడాలి, కష్టపడాలి. మా చిన్నపిల్లలు పెంచి మాకు ఇల్లు లేవు, ఆకులు లేవు, ఆస్తులు లేవు. ఆ రోడ్డు మీద బతకాలి, ఎండకనగా వానకనగా తడిసి ఆ రోడ్డు మీద బతుకుతున్నాం. మీరు న్యాయం చేస్తారని, ఎక్కడున్నా 10 నిమిషాలని మా గణబాబు గారు రావాలని కోరుకుంటున్నాం. గత 20-30 సంవత్సరాల నుంచి ఇప్పుడు పిల్లల్ని పోషించుకొని దాని మీద బతుకుతున్నారు. ఇప్పుడు అది తీసేస్తే ఎలా బతుకుతారు? ఎలా బతకగలరు? పోనీ మీరు ఏదైనా ఆధారం చూపిస్తే మేము దాని మీద బతుకుతాం. ఏదైనా చూపిస్తారా? విషమే చేసి పోనీ ఏదో చంపియండి మమ్మల్ని, పర్వాలేదు. దాని మీద బతికే మనుషులు ఏమైపోవాలి మరి? ఇలాగా రోడ్డు మీదకి లాగేయడం చాలా కరెక్ట్ కాదండి. మాలాంటి పరిస్థితులు బాగాలేని వాళ్ళు ఉన్నాం, ముసలి మంచం మీద ఉన్నారు, చాలా మంది బ్రతుకులు బాగాలేదు, అందరూ తీసి పడేశారు. ఇది కరెక్ట్ కాదు. ఏ బ్రతుకుతాం మనం? పనిచేసిన వాళ్ళ వీళ్ళ వయసులో ఏజ్లు చూడండి. ఖాళీలు ఉన్నాము, ముసలి వాళ్ళు ఉన్నాము, చాలా కొన్ని సంవత్సరాల నుండి చేసుకున్న వాళ్ళు ఉన్నాము. ఈ రోడ్డు మీద బ్రతికిన వాళ్ళు రోడ్డు మీదకి లాగేస్తారు. చాలా ఘోరంగా అసలు రాజకీయం బాగాలేదు. మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు ఏదో ప్లేసులు ఇవ్వడమో, లేకపోతే ఇంకేదో మా వ్యాపారం, మా పద్ధతికి ఏదో నిలబెట్టడానికి చేయాలని మేము కోరుకుంటున్నామండి. 2 కాళ్ళు 2 చేతులు అండి. 50 సంవత్సరాల నుంచి ఇక్కడే బతుకు ఇచ్చేస్తున్నాం అండి. ఇప్పుడు సడాలు మనం తీసి మా జీవితాలు ఏడ్ చేసుకోవాలి, చచ్చిపోవాలా ఏడ్ చేయాలి. మీరే ఏదో దారి చూపించండి మాకు. మీరే దారి చూపిస్తారో మీరే చెప్పండి. అది మా ఎక్కడ పెడితే అక్కడ ఉండవట్లేదండి. దుకాణాలు చేస్తున్నారు. మేము ఎలా బతకాలి, మేము ఎలా చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. 2 కాళ్ళు 2 చేతులు లేవు. మా బతకడానికి ఏదో దారి చూపించండి. ఏదో మీ దారి చూపించా చచ్చిపోతాం, అదే చేస్తాం, ఏదో చెయ్యండి. ఇలా రావడం, అలా తీసేయడం, అలా చేసేస్తున్నారు. మరి మాకు ఉద్యోగాలు ఉన్నాయి, ఏమన్నాయి? రోడ్డు మీద బతికా పూట తినాలి, అద్దె కొంపల్లో ఉంటున్నాం, సొంత కొంపలు కూడా లేవు. ఆధార్ కార్డులు ఇస్తాం, మాకు సొంత ఇల్లు ఉన్నాయి, ఏటున్నాయో చూపిస్తాం. మాకు అన్ని చూసి కదా మాట్లాడాలి కదండి. ఇప్పుడు సొంత ఇల్లు ఉన్నాయి, వీళ్ళకి ఏటమ్మా డాబాలు ఉన్నాయి, ఏమని అద్దె కొంపల్లో ఉంటున్నాం. 6,000 అద్దె కొంపల్లో ఉంటున్నాం. సొంత ఇల్లు ఉంటే ఆధార్ కార్డులో కనిపిస్తుంది కదండి. రోడ్డు మీద బతుకున్నా బతుకుతేనే తినాలి, లేకపోతే ఏం లేదు. అప్పుల్లో ఉన్నాం.
ఇంత ఘోరం లేదు. చంద్రబాబు నాయుడు ఓటు వేసాం. చంద్రబాబు నాయుడు అయితే బాగా చూస్తాడని ఓట్లు మరేస్తాం అందరికి దమాయించి. మరి ఇదేనేటండి, మరి చంద్రబాబు నాయుడు గెలిపించేది వైఎస్ఆర్కి వేయండి, వేయకండి, చంద్రబాబు నాయుడుకి వేయండి అన్నారు. చంద్రబాబు నాయుడుకి వేయమంటే వేసినందుకు ఈ ఫలితం గడిగడికి వచ్చి తీసి 20 కేజీలు బియ్యం నానబెట్టేసాం, మొత్తం పోయింది. ఆ రోడ్డు మీద వ్యాపారాలు ఎలా ఉంటాయండి? వచ్చి లాక్కెళ్ళిపోతున్నారు, వేసేస్తున్నారు, పొడవులు తీసేస్తున్నారు. మా డిమాండ్ రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటాం కదండి, మా దుకాణం మాకు ఇస్తే చాలు. విన్నారు కదా ఇక్కడ వ్యాపారులు మహిళలు చెప్తున్న ఆవేదన ఆక్రందన. కెమెరామెన్ ప్రేమ్తో ఏ శ్రీనివాస్, VB7 TV, విశాఖపట్నం.